ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి బాక్సైట్ తవ్వకాల భయం గిరిజనులను కలవరపెడుతోంది. అల్లూరు జిల్లాలో బాక్సైట్ నమూనాల సేకరణ జరిగిందన్న ఆరోపణలతో గిరిజనులు రోడ్డెక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీతో పాటు ఆదివాసీ సంఘాలు, విపక్ష పార్టీలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నా అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారు? గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి ఎందుకు ఒక్క హామీ కూడా ఇవ్వటం లేదు? ఈ మౌనం వెనుక అసలు కారణం అదేనా? చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందా? ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ఇటీవల అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలం జెర్రెల గోపురం కొండలపై కొంతమంది యువకులు బాక్సైట్ నమూనాలను సేకరిస్తుండగా గిరిజనులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఈ నమూనాల సేకరణ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఏజెన్సీ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాక్సైట్ తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గిరిజనులు స్పష్టం చేస్తున్నారు. ఏజెన్సీ అంతటా ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాక్సైట్ తవ్వకాలు వద్దు, గిరిజన ప్రాణాలే ముద్దు అంటూ ఉద్యమం చేపట్టారు. 1/70 చట్టం, పీసా చట్టం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం గిరిజనుల అనుమతి లేకుండా ఎలాంటి బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదని గుర్తు చేస్తున్నారు. తమ భూములు, అడవులు, జీవనాధారాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నారు. గిరిజనుల ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. బాక్సైట్ తవ్వకాలకు తమ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకమని స్థానిక ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ జగన్ ఎప్పటికీ వ్యతిరేకమేనని ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బాక్సైట్ కు సంబంధించిన జీవోలను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ రద్దు చేశారని గుర్తు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ఇద్దరూ గిరిజనుల హక్కుల పరిరక్షణకే కట్టుబడి ఉన్నారని చెబుతూ గిరిజనులకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంస్థలు, ఇతర రాజకీయ పార్టీలు బహిరంగంగా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక్క టీడీపీ నాయకుడు కూడా స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి కూడా బాక్సైట్ తవ్వకాలు జరగవని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేసేందుకు ముందుండే టీడీపీ నేతలు గిరిజనులకు భరోసా కల్పించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించడానికే మంత్రి సంధ్యారాణి వెనుకంజ వేస్తున్నారని స్థానిక టీడీపీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రజల ముందుకు రావడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలు జరగవని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతల నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మౌనం వెనుక చంద్రబాబు ప్రభుత్వ వ్యూహం ఉందనే అనుమానాలు గిరిజనుల్లో వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈసారి కూడా అదే జరుగుతుందేమోనని భయపడుతున్నారు. గిరిజనుల మనోభావాలను పక్కనబెట్టి బలవంతంగా బాక్సైట్ తవ్వకాలు చేపడితే ప్రాణాలకైనా తెగించి ఉద్యమిస్తామని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.